హాయ్ గైస్, నేను ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సీ గ్రూప్ భాగంగా ఈ యొక్క వీడియోలో హిస్టరీ నుంచి టాప్ 350 బిట్స్ మనమైతే ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అలాంటి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. స్టేజ్ 2 బాలిస్టిక్ మిసైల్స్ డిఫెన్స్ BMD ఇంటర్సెప్టర్ AD-1 క్షిపణిని ఏ సంస్థ పరీక్షించింది? ఆప్షన్ B is the right answer. BEL. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యాక్టివ్ రాకెట్ ఫాల్కన్ హెవీని ఏ సంస్థ ద్వారా ప్రయోగించారు? ఆప్షన్ D is the right answer. SpaceX. బీడవ్ ఉపగ్రహ నావిగేషన్ సిస్టమ్ను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ C is the right answer. చైనా. కాలిన్స్ డిక్షనరీ ద్వారా వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022గా ఏ పదం ఎంపిక చేయబడింది? ఆప్షన్ A is the right answer. ఫెర్మాక్రిసిస్. మెరుగైన నివాస అనుభవం కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI ప్రారంభించిన కొత్త AIML ఆధారిత చాట్ బాట్ పేరు ఏమిటి? ఆప్షన్ C is the right answer. ఆధార్ మిత్ర. UN బాడీ అధ్యయనం ప్రకారం UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలోని ఎన్ని హిమనీనదాలు ముప్పులో ఉన్నాయి? ఆప్షన్ B is the right answer. హిమనీనదాల్లో సగం. ఆప్షన్ B is the right answer. హిమనీనదాల్లో 3వ వంతు. అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ 2022ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ B is the right answer. UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. చంద్రుని నీడ ప్రాంతాన్ని అన్వేషించడానికి ఇస్రో ఏ దేశంతో కలిసి ప్లాన్ చేస్తోంది? ఆప్షన్ A is the right answer. జపాన్. ఎప్పుడు ఎక్కడ వరదలు సంభవించవచ్చో ప్రదర్శించే ఫ్లడ్ హబ్ ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ B is the right answer. గూగుల్. స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ ఇన్ 2022 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ D is the right answer. WMO ప్రపంచ వాతావరణ సంస్థ. UNFCCCకి 27వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COPని ఏ దేశం నిర్వహిస్తోంది? ఆప్షన్ A is the right answer. ఈజిప్ట్. ప్రపంచంలో మొట్టమొదటి వేద గడియారం ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? ఆప్షన్ B is the right answer. ఉజ్జయిని. భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్గా అభివృద్ధి చేసిన రాకెట్ను ఏ ఏరోస్పేస్ కంపెనీ ప్రయోగించనుంది? ఆప్షన్ B is the right answer. స్కైరూట్ ఏరోస్పేస్. కింది వాటిలో ఏ టైగర్ రిజర్వ్ ఏనుగుల దత్తత పథకాన్ని ఆవిష్కరించింది?
ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అనైమలై టైగర్ రిజర్వ్. క్రింది వాటిలో ఇరాన్ యొక్క మొదటి 3 దశల ప్రయోగ వాహనం ఏది? 80 కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమి యొక్క ఉపరితలం నుంచి 500 కిలోమీటర్ల కక్షలో ఉంచగలదు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. గేమ్ 100. 3 సంవత్సరాల్లో చైనాను సందర్శించిన మొదటి G7 నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓలాఫ్ స్కోల్జ్. నవంబర్ 2022 నాటికి ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలును ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్విట్జర్లాండ్. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు మరియు ఇతర ప్రాథమిక సేవలు అందించడానికి UNRWAకి భారతదేశం వార్షిక మద్దతుగా $5 మిలియన్లను కింది శరణార్థులలో ఎవరికి మద్దతుగా అందించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పాలస్తీనా శరణార్థులు. ఏ దేశాల మధ్య ఆపరేషన్ విజిలెంట్ స్మార్ట్ వ్యాయామం నిర్వహించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దక్షిణ కొరియా మరియు USA. ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేఖ్లో జరిగిన UNFCCC COP27 పార్టీల 27వ సమావేశానికి హాజరయ్యేందుకు భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. భూపేందర్ యాదవ్. 2010-2011లో రాష్ట్ర సగటు కామతా పరిమాణం 1.06 హెక్టార్లు కాగా 2015-2016 నాటికి సగటు సమతా పరిమాణం ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 0.94 హెక్టార్లకు తగ్గినది. ఆంధ్రప్రదేశ్ సాంవత్సరిక సాధారణ వర్షపాతం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 966 మిల్లీమీటర్. 2018-2019 సంవత్సరంలో రాష్ట్ర సాధారణ వర్షపాతం కంటే ఎంత శాతం లోటు నమోదైనది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 34%. 2018-2019లో నైరుతి ఋతు పవనాల వల్ల సాధారణం కంటే అధిక వర్షపాతం పొందిన జిల్లా? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి. 2017-2018లో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం మొత్తం 42.06 లక్షల హెక్టార్లు ఉండగా 2018-2019లో ఎంత ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 40.26 LH. 2018-2019లో రాష్ట్రంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 151.12. 2018-2019లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వారి తర్వాత అధిక శాతం వాటాను అందిస్తున్న పంట?
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 54.86%. 2018-2019 సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వారి తర్వాత అధిక శాతం వాటాను అందిస్తున్న పంట. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మొక్కజొన్న. 2018-2019లో రాష్ట్రంలో వరి ఉత్పాదకత. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 5,600 kg/ha. నికర పంట విస్తీర్ణానికి స్థూల పంట విస్తీర్ణానికి మధ్య గల నిష్పత్తిని తెలిపేది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పంటల తీవ్రత. 2017-2018 1.26గా ఉన్న పంటల తీవ్రత 2018-2019లో ఎంత నమోదైనది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1.24. 2018-2019లో అత్యధిక సాగునీటిని అందించే వనరులు అవరోహణ క్రమంలో. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాలువలు, బావులు, చెరువులు. 2019 అక్టోబర్ 15 నుంచి అమలుపరచనున్న రైతు భరోసా పథకం ద్వారా రైతుకు అందించే మొత్తం రూపాయలు 12,500లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందించే సహాయం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కేంద్ర ప్రభుత్వం రూపాయలు 6,000, రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 6,500. వైఎస్ఆర్ బీమా క్రింద రైతు ప్రమాదవశాత్తు మరణించిన లేదా ఆత్మహత్యల మరణించిన బాధిత కుటుంబానికి అందించే సహాయం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 లక్షలు. 2018-2019 సంవత్సరానికి మొత్తం వ్యవసాయ రుణాలు అధికంగా పొందిన జిల్లా గుంటూరు కాగా తక్కువ వ్యవసాయ రుణాలు పొందినది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విజయనగరం. ఏపీ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2011. ఏపీ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ ప్రకారం పరిమితి సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు కౌలు రైతులకు కూడా అందించుటకు ఎల్ఈసి లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ను జారీ చేయువారు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రెవెన్యూ డిపార్ట్మెంట్. రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించుటకు వడ్డీ లేని పంట రుణాలు, వడ్డీకి రుణాలు అందించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైతు శ్రీ. సామాజిక ఆర్థిక సర్వే 2018-2019 ప్రకారం రైతు భరోసాకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 3,534 కోట్లు. 2019-2020 సంవత్సరమునకు పిఎంఎఫ్బివై పథకం క్రింద రాష్ట్రాన్ని ఎన్ని బీమా క్లస్టర్లుగా విడదీశారు?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 4. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్తో కలిసి స్థాపించిన సంస్థ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియన్ అసోసియేషన్. సురేంద్రనాథ్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1918. గీతా రహస్య, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే పుస్తకాలు రచించింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలగంగాధర్ తిలక్. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలగంగాధర్ తిలక్. ఇంగ్లీష్ సాహిత్యంలో అతిపెద్ద ఇతిహాసం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సావిత్రి. పాండిచ్చేరిలో ఆరావళి ఆశ్రమాన్ని స్థాపించింది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అరబిందో ఘోష్. లాలా లజపతి రాయ్కి గల బిరుదు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పంజాబ్ కేసరి. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851లో కలకత్తాలో స్థాపించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దేవేంద్రనాథ్ ఠాగూర్. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ 1867లో లండన్లో ఏర్పాటు చేసింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మేరీ కార్పెంటర్. ఎస్ఎన్ బెనర్జీ ఆనంద మోహన్ బోస్ కలకత్తాలో 1876లో ఏర్పాటు చేసిన సంస్థ? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియా అసోసియేషన్. 1773 చట్టం ప్రకారం బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ జనరల్? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వారెన్ హోస్టింగ్. 1883 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. విలియం బెంటిక్. 1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ అండ్ మైస్రాయి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లార్డ్ కానింగ్. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మౌంట్ బాటన్.
భారతదేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజా గోపాలాచారి. భారతదేశంలో మొదటి చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజగోపాలాచారి. బెంగాల్లో చీకటి గది ఉదంతం జరిగినప్పుడు ఫోర్ట్ విలియం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. ప్లాసీ యుద్ధం 1757లో జరిగినప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. రాబర్ట్ క్లైవ్ బెంగాల్కు గవర్నర్గా మొదట పనిచేసిన కాలం? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1758 నుంచి 1760. భారతదేశ రెండవ జాతీయ మోడల్ వేద పాఠశాల ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పూరి. ఉత్తర భారతదేశంలో మొదటి డేటా సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తరప్రదేశ్. 135 ఏళ్ల నాటి వేలాడే వంతెన కూలి 140 మందికి పైగా మరణించిన మచ్చు నదిపై మొర్బీ వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, గుజరాత్. భారతదేశంలో మొదటి ఆక్వా పార్క్ ఏ రాష్ట్రంలో స్థాపించబడుతుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అరుణాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్రం చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ను ప్రకటించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒడిషా. WHO యొక్క గ్లోబల్ టీబీ నివేదిక 2022 ప్రకారం 2021లో భారతదేశంలో ఎన్ని టీబీ కేసులు నమోదయ్యాయి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 21.4 lakhs. కింది ఏ నగరాల్లో జాతీయ గిరిజన నృత్యోత్సవం జరుగుతోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాయ్పూర్. పసిఫిక్లోని ప్రపంచ హిందీ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన మొదటి దేశం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫిజీ. పోర్ట్రెయిట్ ఆఫ్ ఇమిగ్రేషన్ టు కెనడా నివేదిక ప్రకారం ఇటీవలే ఇమిగ్రేషన్ను పుట్టిన దేశం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. భారతదేశం ఏ ప్రాంతీయ కూటమితో సంబంధాల 30వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ASEAN. 17వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సుకు ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు హాజరు కానున్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, గయానా. ఆసియాన్ ఇండియా స్మారక సదస్సును ఏ దేశం నిర్వహిస్తోంది?
ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కంబోడియా. భారతదేశం ఏ దేశంతో కలిసి వీక్ ఆఫ్ ది యంగ్ రీసెర్చర్ 2022 కార్యక్రమాన్ని నిర్వహించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, యూకే. 70వ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భారత నౌకలు ఎక్కడ పాల్గొన్నాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, జపాన్. 2023లో భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు. పోషకాహార ఆధారిత సబ్సిడీ పథకంతో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అనుబంధించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. 2022 నవంబర్ 1 నుంచి 3 వరకు సివిల్ ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్ను ఏ రాష్ట్రం నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, గోవా. భారతదేశంలో ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవేర్నెస్ వీక్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. విద్యా మంత్రిత్వ శాఖ పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ ప్రకారం 2021లో ఎన్ని రాష్ట్రాలు లెవెల్ 2 గ్రేడింగ్ను సాధించాయి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 7. ఎన్ని రాష్ట్రాలు నవంబర్ 1ని రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 7 రాష్ట్రాలు.